పాతపట్నం మండలం కొరసవాడలో 1973లో స్థాపించిన ఉమాశంకర చేనేత సహకార సంఘంలో జరుగుతున్న అవినీతిని వెలికితీసి చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత సలహా సంఘం మాజీ సభ్యులు మంచు కృష్ణారావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఎన్జీఓ హోంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కొరసవాడ ఉమాశంకర చేనేత సహకార సంఘంలో గత 50 ఏళ్లుగా అవినీతి సాగుతోందని, సంఘానికి చెందిన అధ్యక్షత వహిస్తున్న మంచు చంద్రయ్య తన స్వలాభానికి సంఘం నిధులను కాజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 2023-24 చివరి ఆడిట్లో 370 మంది చేనేత సంఘం సభ్యులు ఉన్నట్లు జాబితాలో చేర్చారని తెలిపారు. కానీ ప్రభుత్వం నియమించి పిఐసికి 132 మాత్రమే ఉన్నట్లు జాబితాను అందజేశారు. వీటిలో కూడా 28 మంది మాత్రమే మగ్గం కలిగిన చేనేత కార్మికులు ఉన్నారని వివరించారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల రుణ పరపతి పూర్తిగా మాఫీ చేసిందని చెప్పారు. జిల్లాలో ఉమాశంకర చేనేత సహకార సంఘంలో అధికంగా రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఆడిట్ రిపోర్ట్ ద్వారా 45.98 లక్షల మేర నష్టంతో ఈ సంఘం నడుస్తున్నట్లు చెప్పడం పట్ల చంద్రయ్య అవినీతి బినామీ వ్యక్తులు అవినీతితో సంఘాన్ని ఎలా వాడుకుంటున్నారో అర్థమవుతుందని చెప్పారు. గతంలో జాయింట్ కలెక్టర్ సిసోడియా సంఘ పరిధిలో ఉన్న మిగిలిన 74 మంది చేనేత కార్మికుల సంఘంలో చేర్చారు. మంచు చంద్రయ్య అవినీతి అక్రమాలను ప్రశ్నించారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మొదటిగా 39 మంది సభ్యత్వాలను, రెండోసారి 35 మంది సభ్యత్వాలను తొలగించి వారి షేర్స్ క్యాపిటల్ను కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవేళ ప్రతి ఆడిట్ రిపోర్ట్లో ఇదే లేటెస్ట్ ఆడిట్ రిపోర్టు, ఇది 23-24. ఇందులో కూడా 370 మంది మగ్గాలు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ పర్సన్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్స్ లేవు, నాన్ అఫీషియల్ బాడీ లేదు, అన్ని సంఘాలు కూడా పిఎస్సి చేస్తారు. అంటే అఫీషియల్ పిఎస్సి అయితే స్టాకు అన్నీ ఒప్పచెప్పవలసిందే. యాజ్ పర్ ది ఎలక్టెడ్ సర్పంచ్కి ఎన్ని పవర్స్ ఉంటాయో సేమ్ అధికారాలు నామినేటెడ్ అంటే అఫీషియల్ బాడీకి కూడా ఉంటుంది. కానీ ఈ పెద్ద మనిషి మొన్నను గత నెల 2వ తారీఖున పెట్టిన జనరల్ బాడీలో మంచు చంద్రయ్య మొత్తము పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన అన్ని ఇప్పుడు ప్రజెంట్ సంఘంలో ఉన్న స్టాక్ అల్లా తన సొంత భవనానికి మళ్లించేసి సంఘంలో సుమారుగా 50,000 రూపాయలు కూడా వర్తలేని క్లాత్ ఉంచి మేనేజర్ మీద నెట్టేశాడు. మేనేజరు ఏడ్ చేశాడు. నేను విత్ ఇన్ జనరల్ బాడీలో ఒప్పుకున్నాడు, 1 మంత్లో నేను ఇక్కడ పెడతాను రికార్డులు అన్నీ. నిన్న 2వ తారీఖుతో 1 మంత్ అయిపోయింది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడ్ చేస్తారు, అది వాళ్ళకి సంబంధించిన మ్యాటర్. వీడు ఈ 4 ఆస్తులు తినడమే కాకుండా నిత్యము వీడికి ఇదే తినడం. చిన్న సూత్రం సార్, ఒక సంఘము సహకార రంగంలో అభివృద్ధి చెందిందంటే అది సంఘం మేనేజ్మెంట్ చేసేవాడికి ఏమీ ఉండదు, నిస్వార్థంగా చేసినోడే అభివృద్ధి పథంలో నడుపుతాడు. ఒక సంఘము అప్పుల్లో కూరుకుపోయి నష్టాల్లో కూరుకుపోతే అది దాన్ని మెయింటైన్ చేసిన వాడి జోబులోకి డబ్బులు వెళ్ళిపోతున్నట్టుగా లెక్క.